ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిచేరి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. బాగున్నారా? దేవునికి స్తోత్రం. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి నిమిత్తము హింసించబడువారు ధన్యులు. వాళ్ళకి ఏమొస్తుందంట? ఏమండి, మేము నీతి కోసం నిజాయితీ కోసం ఉన్నాం, కానీ ఈ లోకంలో ఎవరు మమ్మల్ని లెక్క చేయట్లేదండి. నీతిగా బతుకుతున్నాం కానీ మాకు ఒరిగిందేమీ లేదండి, మేము ఇంకా నష్టపోతున్నామండి. మేము నీతిగా బతుకుతున్నందుకే అనేకులు మమ్మల్ని చులకనగా చూస్తున్నారండి. అన్యాయం అక్రమం చేయడం మాకు చేతకట్లేదు గనక, నీతిని తప్పలేకపోతున్నాం గనక మరి చాలా బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి తప్ప ప్రయోజనం ఏమీ లేదండి అని చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, నీతి నిమిత్తము హింసించబడువారు చెప్పాలి. ఎవరండి? ఎందుకని ధన్యులు, ఎందుకని గొప్పవారు అంటే అక్కడ చెప్తున్నాడు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీతి అంటే ఏంటి? క్రీస్తు నిమిత్తం, వాక్యం నిమిత్తం, దేవుని నిమిత్తం అని మనం అనుకోవడమేనా? లేకపోతే వాక్యంలో ఏమైనా నీతి అంటే క్రీస్తు అని ఉందా? మరి వాక్యంలో కూడా చూడాలి కదండి. వీళ్ళు మాట్లాడితే నీతి అంటే క్రీస్తు అంటారు, ఏసే నీతి, నీతే క్రీస్తు అంటూ ఉంటారు. ఏదో ఒక రిఫరెన్స్ చూపించు, చూడండి పని. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమును ఆయనో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మూలంగా క్రీస్తు మనకేమయ్యాడండి? నీతి అయ్యాడు. జ్ఞానము వివేచన ఉంది, కానీ ఈరోజు మనం మాట్లాడుకున్న ధ్యానం చేస్తున్న విషయం నీతి కనుక, ఇప్పుడు దేవుని మూలముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు ఏమయ్యారు? మన కొరకైన నీతి. అంటే నీతి నిమిత్తం హింసించబడువారు అంటే క్రీస్తు నిమిత్తం హింసించబడువారు, అంటే వాక్యము నిమిత్తం హింసించబడువారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? వాక్యము నిమిత్తం నీకు హింస వస్తే, బాధ వస్తే, ఏది? వాక్యాన్ని పాటించినందుకే, వాక్యాన్ని గైకొన్నందుకే, వాక్య ప్రకారం జీవించడానికి నువ్వు మొదలు పెట్టినందుకే, వాక్యానుసారంగా జీవిస్తున్నందుకే నీకేమొస్తాయంట? హింసలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. నీతిగా వాక్యానుసారంగా బ్రతుకుతున్నావు కనుక నాకు శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయని వెనుతిరగకూడదు. ఏం చేయకూడదండి? వెనుతిరగకూడదు. మరి ఏం చేయాలి? నిలబడాలి. నిలబడితేనే మనకు పరలోక రాజ్యం స్వతంత్రించుకునే అవకాశం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఏమండి, నీతిగా బ్రతకడం అంటే ఏంటి? తప్పు లేకుండా బ్రతకడమేగా. నీతిగా బ్రతకడం అంటే తప్పు లేకుండా బ్రతకడమేగా, ఎలాంటి పొరపాట్లు చేయకుండా బ్రతకడమేగా, వాక్యానుసారంగా బ్రతకడమేగా, దేవుని చెప్పిన మాట ప్రకారం జీవించటమేగా. వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, కొంతమందికి హింసలు వస్తాయి, కొంతమందికి కష్టాలు వస్తాయి, కొంతమందికి బాధలు వస్తాయి, కొంతమందికి శ్రమలు వస్తాయి. కానీ వాళ్ళకి ఎలాగొస్తాయో తెలుసా? వాళ్ళు చేసిన తప్పును బట్టి, వాళ్ళు చేసిన పొరపాటును బట్టి, వాళ్ళు మాట్లాడిన మాటను బట్టి కొంతమంది ఏం చేస్తారు? శ్రమలు, బాధలు, కష్టాలు, నిందలు తెచ్చిపెడతారు, తెచ్చుకుంటారు. కొంతమంది తప్పు చేసి దెబ్బలు తింటారు. ఇక దెబ్బలు తినడం అంటే కుట్టించుకోవడం ఒకటే కాదు, నష్టపోవటం. దెబ్బలు తినడం అంటే ఏంటండి? నష్టపోవటం. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా చిన్న నష్టం కలిగింది అనుకోండి, మన వాడుక భాషలో చెప్పాలంటే ఏమంటాము? అడిగి దెబ్బ తగిలినా అడిగి బుద్ధి రాలా అంటామా లేదా? అంటే తప్పిదమునకై దెబ్బలు తింటే ఏమి ప్రయోజనం? మేలు చేసి కీడు అనుభవిస్తేనే కదా మనకి లాభం అని చెప్పాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కొంతమంది తప్పు చేసి నష్టపోతూ ఉంటారు, దెబ్బలు తింటూ ఉంటారు. కొంతమంది మాట సరిగ్గా మాట్లాడటం చేతగాక నష్టపోతూ ఉంటారు, దెబ్బతింటూ ఉంటారు. అవునా కదా? వీరి గురించి కాదు మాట్లాడేది, వీళ్ళకి కాదు పరలోక రాజ్యం. అమ్మాయ శ్రమలు వస్తున్నాయి అంట, నాకు పరలోక రాజ్యం. ఎవరికి? నువ్వు తప్పు చేస్తే నీకు శ్రమ రాదా? తప్పు చేస్తే బాధ రాదా? తప్పు చేస్తే కష్టం రాదా? తప్పు చేస్తే ఇరుకు రాదా? ఇబ్బంది రాదా? తప్పు చేస్తే దెబ్బ తగలదా? నువ్వు తప్పు చేసి నీకు వచ్చిన శ్రమను బట్టి పరలోక రాజ్యం అని కాదు, నీతి నిమిత్తం. అనగా ఆ నీతి అంటే ఎవరని చెప్పాము? చెప్పాలి, ఎవరని చెప్పాము? క్రీస్తు నిమిత్తము. అంటే వాక్యము నిమిత్తం నీకు శ్రమ వస్తే, కష్టం వస్తే, బాధ వస్తే, నష్టం కలిగితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలువు. ఎందుకయ్యా అంటే పరలోక రాజ్యంలో నీకు స్థానం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం నిమిత్తం నష్టపోవటం అంటే ఏంటి? వాక్యాన్ని పాటించడానికి మనం మొదలుపెట్టామనుకోండి, మన సొంత ఇంట్లో వాళ్ళే, మన రక్త సంబంధులే, మన చుట్టబంధువులే, మన ఇరుగు పొరుగు వాళ్ళే మనల్ని అనడం ప్రారంభిస్తారా లేదా? ప్రారంభిస్తారా లేదా? ఇప్పుడు వాక్యం పలానా విషయంలో పాలు పంపులు పొందొద్దు అని అంటది, వాక్యం పలానా చోటుకు వెళ్ళకూడదు అంటది. వాళ్ళేంటి? సరదాలు, సంతోషాలు, లోకం, సుఖభోగేచ్ఛలు, అల్లరితో కూడిన ఆటపాటలు, వీటిల్లో పాలు పంపులు పొందేవాళ్ళు. ఇప్పుడు మనల్ని అందుట్లో పాలు పంపులు పొందమని వాక్యం చెప్తుందా? అలాంటి విషయాలకి దూరంగా ఉండాలని చెప్తుంది. కనుక ఆ వాక్యాన్ని పాటించడానికి మనం ఆ విషయానికి దూరంగా ఉంటే మనకి మన బంధువుల ద్వారా, రక్త సంబంధుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా బాధ కలుగుద్దా లేదా? ఏమంటారు? బో ఈడొక్కడే చేస్తున్నాడు ఆ భక్తి, ఈమెొక్కరిదే చేస్తుందా భక్తి, మేము చేయట్లా, మేము వెళ్తల్లా, మేము కూడా వెళ్తున్నాం చర్చీలకి, మేము కూడా వెళ్తున్నాం గుడికి. పల్లెటూరులో గుడే కదా అని అంటారు, చర్చిని కూడా గుడే అంటారు. ఏమ్మా గుడికి వెళ్తున్నావా అంటారు. అవునా? మేము కూడా వెళ్తున్నాం గుడికి, మేము కూడా యేసుబాబునే. యేసుబాబుని ఏం చేస్తున్నావు? సిలువేస్తున్నావు. ఆయన మా కొరకు సిలువేసిరని జాగ్రత్తగా బతుకడానికి ప్రయత్నం చేస్తున్నావు, అంతే. అదే తేడా నీకు నాకు. నువ్వు ప్రతిరోజు సిలువేస్తున్నావు, మా కొరకు ఒక్కసారి సిలువలో ఆయన ప్రాణం పెట్టాడని దానికి కృతజ్ఞతగా బతకడానికి ప్రారంభించాం, అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. బంధువులు దూరం అవుతారు లేదా? ఇరుగు పొరుగు వారికి మనం దూరం అవుతాం లేదా? చెప్పాలి. నష్టం కలుగుతుందా లేదా? ఇలాంటి నష్టం దేవుని వాక్యం కోసం నువ్వు పొందుకుంటే, నీవు కలిగి ఉంటే
ఇలాంటి నష్టాలు, ఇలాంటి కష్టాలు, ఇలాంటి బాధలు, ఇలాంటి ఇరుకులు దేవుని నిమిత్తం, దేవుని వాక్య నిమిత్తం నీకు వస్తే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. పరలోక రాజ్యం నీదే. వాళ్ళేమనుకుంటే నీకెందుకు? వాళ్ళేమన్నా పరలోక రాజ్యం ఇస్తారా? ఈ లోకంలో సెంటు భూమి కూడా ఎవరో, పరలోక రాజ్యం ఎక్కడ తెచ్చిస్తారు? సెంటు దాగేందుకు? నువ్వు చనిపోతే 6 అడుగుల భూమి కూడా ఎవరో ఇస్తారు. ఏంటంటే వాళ్ళ భూమి, వాళ్ళకి సంబంధించిన భూమి ఇస్తారా? పాత పెట్టుకుంటామంటే ఎవరు ఇస్తారు? వాళ్ళెవడు అనుకుంటే నీకెందుకు? మనకేం కావాలి? దేవుడు కావాలి, దేవుని వాక్యం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మేలు చేసి కీడు అనుభవించాలి. ఒకసారి వాక్యం చదవండి. అపోస్తలుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు. మొదటి పత్రిక 2:19 నుంచి 21 నేను చదువుతాను, చూడండి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన యెడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మనం ఎందుకు పిలువబడ్డామండి? మేము ఎందుకు పిలువబడ్డామో తెలుసా? ఆశీర్వాదమునకు వారసులగుటకే పిలువబడ్డాం. ఆ ఒక్క వాక్యం చెప్తారు. దేనికి పిలువబడ్డామండి? ఆశీర్వాదమునకు వారసులగుటకే పిలువబడ్డామని చెప్తారు. అది నిజమే. ఆశీర్వాదం అంటే ఏంటి? ఈ లోకమందు, పరలోకమందు, ఇహమందు, పరమందు 2 రకాలుగా ఉండాలి. అవునా కదా? యాకోబుని దీవించినప్పుడు ఏమన్నాడు? ఇక్కడ దీవెన ఉంటుంది, పైన ఆకాశమందు వర్షము మంచు కూడా నీకు దీవెనగా ఇచ్చానని చెప్పాడు. మన భక్తి ఈ లోకములోనే కాదు కానీ రాబో యుగమందు కూడా, ఈ యుగమందే కాదు రాబో యుగమందు కూడా మనకు ప్రయోజనాన్ని చేకూర్చేదిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనము చేసే భక్తి ఎలా ఉండాలంటే పరలోకాన్ని మనకు తెచ్చిపెట్టేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేనికి పిలువబడ్డామంటే మేలు చేసి కీడు అనుభవించడానికే పిలువబడ్డాం. అది మన పిలుపులో ఒక భాగం. ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డాం. రెండోది మేలు చేసి కీడు అనుభవించడానికి పిలువబడ్డాం. ఏంటంటే నేను అందరికీ మేలు చేస్తున్నాను కానీ అందరూ నాకు కీడే చేస్తున్నారు. నేను అందరి యొక్క మంచి కోరుకుంటున్నాను కానీ నన్ను అందరూ కూడా నాకు మంచి జరగాలని కోరుకోవట్లా. నేను అందరినీ ఎంతో యథార్థంగా, హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను కానీ వాళ్ళందరూ ఎవరు కూడా నన్ను యథార్థంగా ప్రేమించట్లా. స్వార్థంతో ప్రేమిస్తున్నారు, పెదవులతో ప్రేమిస్తున్నారు, పైకి మాటల్లో మాత్రమే ప్రేమిస్తున్నారు తప్ప హృదయంలో నాకు చోటు లేదు అని నువ్వు కొంతమంది బాధపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు, వేదన చెందుతూ ఉంటారు. అవునా కదా? మనం ఇతరులని ప్రేమించినప్పుడు వాళ్ళు కూడా మనల్ని ప్రేమించాలి అని కోరుకుంటాం కదండి. వాళ్ళు ఎవరో కాదు, మన బయట వాళ్ళు ఎవరో కాదు, దూరం వాళ్ళు ఎవరో కాదు, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరో కాదు కదా, మనకు సంబంధించని వాళ్ళు ఎవరో కాదు కదా, వాళ్ళందరూ మనకు సంబంధించిన వాళ్ళే. కనుక కోరుకోవడం తప్పు కాదు. అయితే అసలు నీ పిలిపేంటి తెలుసా? మేలు చేసి కీడును అనుభవించటం. ఏంటంటే మేలు చేసి కీడు అనుభవించటం. మరి ఇప్పుడు బాధపడటంలో ఏమన్నా అర్థం ఉందా? అసలు నీ పిలిపే అదైనప్పుడు నేను అందరికీ మేలు చేస్తున్నానండి, నాకు ఎవరు మేలు చెయ్యరు, అయినా నువ్వేం చేయాలి? మేలు చేయాలి. నేను అందరినీ పలకరిస్తానండి, వాళ్ళు ఎవరన్నా పలకరించరు. నీ పిలిపే అది. నేను అందరినీ బాగా చక్కగా చూసుకుంటానండి, వాళ్ళు ఎవరో నన్ను కానీ, నా పిల్లల్ని కానీ, నా కుటుంబాన్ని కానీ సరిగ్గా చూడరు.
నీ పిలిపే అది. కారణం ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ధన్యులు అన్న లిస్టులో నీ పేరు చేర్చేశాడు. అందుకే నీతి నిమిత్తం హింసించబడుతున్నావు, నీ పిలుపు నిమిత్తం నీకు హింసలు వస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు శ్రమపడుటకి నువ్వు పిలువబడ్డావు. దేవుడు అంటే ఏంటి? మళ్ళీ వాక్యమే. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వాక్యం ప్రకారం ఏంటి దాని అర్థం? ఆది యందు వాక్యం దేవుని వద్ద, ఆ వాక్యమే దేవుడే అన్నాడు. అవునా? తర్వాత 12వ అధ్యాయంలోకి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించాడు. ఆ వాక్యమే, ఆదిలో ఉన్న ఆ వాక్యే, ఆ శబ్దమే, ఆ నాదమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వాక్యము నిమిత్తం మనం నిలబడినప్పుడు మనకి శ్రమలు వస్తాయి. అందుకే అదే పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4:12 వచనంలో ఏమన్నారు తెలుసా? ప్రియులారా అని మాట్లాడుతూ, అగ్ని మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలో గురించి ఏమండి? అగ్ని వంటి మహాశ్రమలు మీకు సంభవించినప్పుడు మీకేదో ఒక వింత సంభవించినట్లుగా మీరు అనుకోవద్దు. అర్థమవుతుందండి? నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. క్రీస్తు మహిమ పరచబడుటకి నీకు అవి అనుమతించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీకు శ్రమ వస్తుందా, బాధ వస్తుందా, నింద వస్తుందా, అవమానం వస్తుందా, నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు. నీవు ధన్యుడవు, ధన్యురాలువు, పరలోక రాజ్యం నీదే. కారణం ఏంటంటే నీతి నిమిత్తం నువ్వు హింసించబడుతూ ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి శ్రమలు వచ్చేస్తున్నాయండి. నేనేమీ తప్పు చేయలేదండి, నేనేమీ పొరపాటు చేయలేదండి, నేను ఎక్కడ ఎవరిని బాధ పెట్టలేదండి, కానీ నాకే ఎందుకో శ్రమలు వస్తున్నాయండి, నాకో ఎందుకో కష్టాలు వస్తున్నాయండి, నాకే ఎందుకో బాధలు వస్తున్నాయండి అని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే నువ్వు నీతి నిమిత్తం శ్రమ పడుతున్నావు, దేవుని నిమిత్తం శ్రమ పడుతున్నావు, వాక్య నిమిత్తం బాధపడుతున్నావు. నీవు ధన్యుడివి, ధన్యురాలివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 16వ వచనం చదవండి. 4:16. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక అసలు ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుడు అన్న పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుపడతారు. అదేమంటే మరి మాకు వాళ్ళండి వీళ్ళండి ఏమంటారు అంటారండి, బైబిల్ అందరికీ కనపడలేక పెట్టున్నారు, హ్యాండ్ బ్యాగులో పెట్టుకుని జాగ్రత్తగా దాచుకుని వచ్చేస్తూ ఉంటారు. బైబిల్ పట్టుకుని రోడ్డు మీద నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటో. ఎందుకని? వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, అబ్బో భక్తుడు, అబ్బా భక్తురాలు బయలుదేరిందమ్మా అంటారేమోనని. ఆడెవడో ఏదో అనుకుంటే నీకెందుకు? వాళ్ళెవడో ఏదో అనుకుంటే నీకెందుకు? వాళ్ళు అంటాడు. నువ్వు బైబిల్ పట్టుకెళ్తే బైబిల్ పట్టుకెళ్ళావు, బైబిల్ పట్టుకెళ్ళిపోతే వీడికి సోకు ఎక్కువ. అబ్బు చూసావా ఆ అమ్మకి ఎంత సోకు, అమ్మో బైబిల్ కూడా పట్టుకెళ్దాం అంటారా లేదా? ఓ నాయన జనం అంటారు, కూర్చుంటే కూర్చుందంటారు, నుంచుంటే నుంచుందంటారు, ఏమండి నడిస్తే నడిచింది అంటారు, పని చేస్తే పని చేసింది అంటారు, పని చేయకపోతే చేయలేదంటారు. అది ఏదో ఒకటి ఆడి అండమే ఆడి పని. కాబట్టి ఆడి కోసం వీటి కోసం కాదు, దేవుని వాక్యం కోసం నువ్వు బ్రతకాలి. కనుక దేవుని నిమిత్తం క్రైస్తవుడు అన్న పేరు నిమిత్తమే నువ్వు బాధపరచబడితే నువ్వు సిగ్గుపడకూడదు. ఓరి నీ సిగ్గు శివుడా. కొంతమంది సిగ్గు ఎలా ఉంటుందంటే శివుడిపోద్దండి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, బైబిల్ మోసుకెళ్ళడానికి సిగ్గుపడతారు.
నలుగురిలో బైబిల్ పట్టుకుని తిరగడానికి సిగ్గుపడతారు. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? చర్చికి రావడానికే. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గు. పోనే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకున్నావు. నువ్వు హ్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటే వాళ్ళకి ఏమర్థం అవ్వాలి? ఈ అక్క బైబిల్ పట్టుకుని బ్యాగులో బైబిల్ పట్టుకుని బ్యాగ్ వేసుకుందంటే చర్చికి వెళ్తుంది. నువ్వు బ్యాగ్ వేసుకుంటే బయట తిరగడానికి వెళ్తావో, అటు ఏదైనా చేసుకోవడానికి వెళ్తావో, ఏమైనా కొనుక్కొచ్చుకోవడానికి వెళ్తావో, ఊరికినే మామూలుగా బయటికి వెళ్ళి వస్తున్నావో తెలియని పరిస్థితుల్లో ఉందంటే దాని అర్థం ఏంటి? సిగ్గు. చెప్పుకోవాలంటే సిగ్గు. నేను క్రైస్తవుని చెప్పుకోవాలంటే సిగ్గు, మందిరానికి వెళ్తున్నానని చెప్పుకోవాలంటే సిగ్గు. కానీ నీకేమొచ్చేయాలి? వచ్చి పడిపోవాలి. ఏంటి? దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు. మళ్ళీ కూతి కాతి ఏం కోరుకోరు. కొంచెం కొంచెం సరిపోదండి. వామ్మో వాళ్ళందరికన్నా నాకే ఎక్కువ ఉండాలా, వాళ్ళందరికన్నా నాకే ఎక్కువ. నిజమే, వాళ్ళందరికన్నా నీకే ఎక్కువ ఉండాలి అలా కోరుకోవడం తప్పు కాదు, నిజమే. నేను అంటాను, మరి వాళ్ళందరికన్నా ఎక్కువగా దేవుణ్ణి గణపరచాల్సింది నువ్వేగా. వాళ్ళందరికన్నా ఎక్కువ దీవెన కావాలంటే ఎక్కువగా దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి కనపరచాలి. నీతి నిమిత్తం హింసను పొందాలి, క్రీస్తు నిమిత్తం, వాక్య నిమిత్తం అందరికన్నా ఎక్కువగా నిలబడగలగాలి. అవునా కదా? ఎంత పంటకు వస్తే అంతే. అవునా కదండి? ఈ కాతి లెక్క నేను విత్తనాలు ఎత్తి ఇది మొత్తం పంటకు వచ్చేస్తా వస్తుందా? అవన్నీ పిచ్చ మొక్కలు వస్తాయి, ఇది ఒకటే పంట వస్తుంది. అది కూడా జాగ్రత్తగా కాపాడుకుంటే. అవునా కదా? నువ్వు విత్తింది ఎంత, ఆశించేది ఎంత? నీతి నిమిత్తం హింసించబడితే నువ్వు ధన్యుడివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకొని గర్వపడటం ద్వారా, అతిశయపడటం ద్వారా. అతిశయం ఎవరి ద్వారానండి? అతిశయించువాడు. ఆ మాట ముందు ఏమని చెప్పాడు? అతిశయించువాడు క్రీస్తుని బట్టి అతిశయించాలి. దేవుని బట్టి, వాక్యాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటే దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, దేవుని వాక్యం నిమిత్తం నువ్వు బ్రతకడానికి ఇష్టపడితే, దేవుని వాక్యం నిమిత్తం నువ్వు చేయడానికి ఇష్టపడితే అందరూ నిన్నేమి పొగడరు. ఏం చేయరండి? అందరూ నిన్ను పొగడరు. నోవాహు ఉన్నాడు. నోవాహు ఏం చేశాడమ్మా? వాడ కట్టాడు. వాడ కట్టేటప్పుడు అందరూ పొగిడారా? ఎరా నోవాహు ఏం చేస్తున్నావు? బాబాయ్ వాడ కడుతున్నా. ఎందుకు? దేవుడు నాతో మాట్లాడాడు, వాడ కడుతున్నా. ఏమని మాట్లాడాడు? జలప్రళయం వస్తుందంట, ఈ భూమి అంతా కూడా నీటితో నింపేస్తానని చెప్పాడు, వాడ కట్టుకోమన్నాడు, నన్ను నా కుటుంబాన్ని కాపాడుతానన్నాడు. జలప్రళయం వస్తుందా? వాడ కట్టుకోమన్నాడా? మేము అందరం మునిగిపోతామా? మీరు ఒక్కళ్ళెత్తి వెళ్ళిపోతారా? కట్టుకో. నీకు ఎన్ని సంవత్సరాలు రా నోవాహు? బాబాయ్ 500 సంవత్సరాలు బాబాయ్. ఈ 500 సంవత్సరాల్లో ఎప్పుడైనా వర్షం చూసావా? లేదు బాబాయ్. మరి ఎలా నమ్మేవరా అంటే దేవుడు చెప్పాడు బాబాయ్. దేవుడు చెప్తే ఇంతకుముందు జరగంది కూడా జరుగుద్ది అని నమ్మాలి. అదే క్రైస్తవ్యం, అదే విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒరే 500 సంవత్సరాలు నీకు ఉన్నాయి కదా, నాకు ఇప్పుడు 700 సంవత్సరాలు రా. ఇంతవరకు నేను కూడా వర్షం చూడలేదురా. నీకు ఎలా నమ్మేసేవరా? ఆ దేవుని స్వరమేనా? దేవుడే నీతో మాట్లాడా? నీకు ఎలా కనిపించి ఉంటుందిరా అని కొంతకాలం ఎగతాళి. ఎరా 10 సంవత్సరాలు అయిపోయింది వర్షం రాలా, 25 సంవత్సరాలు అయిపోయింది వర్షం రాలా, 50 సంవత్సరాలు అయిపోయింది వర్షం రాలా, 75 సంవత్సరాలు అయిపోయింది వర్షం రాలా, 90 సంవత్సరాలు అయిపోయింది వర్షం రాలా, 100 సంవత్సరాలు అయింది. ఏం జరిగింది? వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా చెప్పగలరండి అంటే, వాడను ప్రారంభించినప్పుడు నోవాహు వయసు 500 సంవత్సరాలు అని రాశాడు. వాడ ముగించబడి వాళ్ళు వాడ లోపలికి వెళ్ళినప్పుడు నోవాహు వయసు
600 సంవత్సరాలని రాశాడు. బైబిల్లో స్పష్టంగా ఉంది 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో ఎంతమంది ఎగతాళి చేసి ఉంటారు? అయినా వాడ కట్టడం ఆపాడా? దేవుని మాట మీద విశ్వాసాన్ని విడిచిపెట్టాడా? దేవుని మాట ప్రకారం ఓడను కట్టుకోవడం ఆపేశాడా? లేదండి. అలాగే మనము కూడా అంతే. దేవుని మాట కోసం మనం నిలబడితే, దేవుని వాక్యం కోసం నిలబడితే, దేవుని వాక్యానుసారంగా నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ కట్టుకోవడం ప్రారంభిస్తే ఎవరు నిన్ను పొగడరో, అందరూ నిన్ను అపహసిస్తారు, చులకనగా చూస్తారు, హేళన చేస్తారు, విలువ లేకుండా ప్రవర్తిస్తారు. అప్పుడు నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు సంతోషించాలి. కారణం ఏంటంటే, ఒకటి, క్రీస్తు నామం మహిమపరచబడుతుంది. క్రీస్తు నిమిత్తం హింస వస్తుంది కనుక దేవుని నామం మహిమపరచబడుతుంది. దేవుడు నీకు బహుమతులు ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనమందరము కూడా వాక్యానుసారంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. మొర్దెకై ఉన్నాడు, వాక్యానుసారంగా ప్రవర్తించినందుకే హామాన్ అనే వ్యక్తి మొర్దెకైని చంపాలి అనుకున్నాడు. ఊరి నాయనో, ఏంటంటే దేవుని వాక్యం ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ వాక్యానుసారంగా నిలబడితే, వాక్య ప్రకారం నిలబడితే ఏం చేస్తున్నాడండి? ఏం జరుగుతుంది? చంపాలని చూశాడు. కష్టాలు రాలేదా? అయినా భక్తిని విడిచిపెట్టాడా? మొర్దెకై విడిచిపెట్టలా. ఎవడైతే చంపాలని చూశాడో ఆడే చచ్చాడు. ఇంకేమైంది తెలుసా? మొర్దెకైకి ప్రమోషన్ వచ్చింది. చంపాలి